వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన. ఈ రాత్రి 7వ దినం 21 రోజు ఉపవాస ప్రార్థనలోని 7వ రోజులోనికి ప్రవేశించాం. 7వ రోజులో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుని చేత సాక్ష్యము పొందిన భక్తులు ధ్యానం చేసుకున్నాం. ఎవరి చేత? దేవుని చేత సాక్ష్యం పొందారు. మనుషుల చేత కాదు, అధికారుల చేత కాదు, బంధువుల చేత కాదు, దేవుని చేతనే మంచి సాక్ష్యం పొందారు. చూసాం మనము. మొదటి వ్యక్తి ఎవరు? యోబు గారు చెప్పుకున్నాం. రెండవ వ్యక్తి ఎవరు? మోషే గారు చెప్పుకున్నాం. మూడో వ్యక్తి ఎవరు? సొలొమోను గారు, అలాగే మరియమ్మ గారు. ఈ విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మొదటగా మనము దేవుని దగ్గర ఏం సంపాదించుకోవాలి? సాక్ష్యము సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? దేవుని దగ్గర మన పేరు రాగానే ఒక మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. సైతాను కనబడగానే దేవుడు అన్నాడు, సాతానా, నీవు నా సేవకుడైన యోబును చూసావా అని సాతానుతో మాట్లాడుతూ యోబును గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమని? అతని వంటి వాడు భూమి మీద ఎవడు లేడు. అలాగే మోషేను గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమని? భూమి మీద ఉన్న వారందరిలో కల్లా మిక్కిలి సాత్వికుడు. అలాగే మరియమ్మ గారి గురించి ఒక సాక్ష్యం రాయబడింది, స్త్రీలందరిలో కల్లా ఆశీర్వదించబడినామా. అలాగే సొలొమోను గురించి, నీ ముందటి తరములో నీ ఎంతటి జ్ఞానవంతులు లేరు, రాబో కాలములో కూడా నీ ఎంత జ్ఞానవంతులు ఉండరు. చక్కని సాక్ష్యం దేవుని ద్వారా పొందారు. ఆమేన్. మన విశ్వాస జీవితంలో మనం కూడా దేవుని యొద్ద నుండి ఒక సాక్ష్యము సంపాదించుకోవాలి. మనుషుల సాక్ష్యం మనకు అక్కర్లేదు. మనుషులు ఈరోజు మంచి అంటారు, అమ్మా రేపే చెడంటారు. ఈరోజే నిన్ను పొగుడుతారు, అదే నోటితో రేపు నిన్ను తిడతారు. కాబట్టి మనుషుల సాక్ష్యం మనకు అక్కర్లేదు. ఎవరి సాక్ష్యం కావాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవాలి. 2 కొరింథీ 5:10. ఎందుకనగా మనము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలము పొందడానికి మనమందరము యేసయ్య ఎదుట నిలవబడతాము. ఆమేన్. ఎవరి దగ్గర? యేసు ప్రభు దగ్గర నిలబడతాం. యేసు ప్రభు దగ్గర మనము నిలవబడతాం. అలా నిలవబడగానే ఆయన ఒక్కొక్కరి హిస్టరీ తీస్తాడు, చరిత్ర తీస్తాడు. ఒక్కొక్కరి చరిత్ర అలా బయటికి తీస్తాడు. చూసారా? ఫలానా అనగానే చూడండి, నువ్వు ఆయనకు చెప్పాల్సిన పని లేదు, నీ చరిత్ర అంతా వచ్చింది. లేక ఫలానా అని అనగానే నేను ఇంకొకరి గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రభువే మన గురించి అంతా గ్రంథములో నుండి తీస్తాడు. చూడండి, హైదరాబాదులో బంజారా హిల్స్ అనే ప్రాంతం, అమ్మా హైదరాబాదులో అదొక ఏరియా, బంజారా హిల్స్ అంట. ఎవరి ఇండ్లు చూసినా 40 సెంట్లు 50 సెంట్లు, ఎకరా 2 ఎకరాలు అట్లుంటుంది. ఏది ఇళ్ళు అంత పెద్దగా ఉంటాయి. అందరూ కోట్లు డబ్బున్నోళ్ళే ఉంటారు బంజారా హిల్స్లో. చూడండి, ఒక తల్లి తండ్రి కంటే 2 కొడుకులైతే 2 చదువుకొని అమెరికాలో ఉన్నారు, మంచి ఉద్యోగాలు, భార్య పిల్లలందరూ. వీళ్ళిద్దరూ ఇక్కడే ముసలోళ్ళు వృద్ధాప్యములో ఉంటే చూడండి, ఆ పెద్ద బంగ్లాలో వాళ్ళిద్దరు నుంచారు. అమ్మా, ఇక వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. ఒకరోజు ఒక దొంగ, ఎవరు? ఒక దొంగ, ఆ పెద్ద ఇల్లు కదా, వెనకాల
డోర్ తప్పించుకొని మెల్లగా ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లో ఎవరుంటారు? ఇద్దరు ముసలాళ్ళు. ఆ మంచం మీదేమో ఆయన పడుకొని చనిపోయి ఉన్నాడంట. ఆ మంచం కింద అక్కడే ఆమె కూర్చొని అట్లాగే పడి నేల మీద చనిపోయింది. ఆయన చనిపోయాడు, ఆమె కూడా చనిపోయింది. వీడొచ్చి చూసి, చూడండి నాకెందుకు వీళ్ళతో చనిపోయిన వాళ్ళతోని, వాడికి కావలసినవన్నీ, చనిపోయిన వాళ్ళతో వాడికి సంబంధం లేదు, వాడికి కావలసినవన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. వాడి పని దొంగతనమే. వెళ్ళిపోయిన తర్వాత మరలా 1 నెల 2 నెలలకు వాడికి గుర్తొచ్చింది. అరే పలాని ఇంటికి వెళ్ళాను, దొంగతనం చేసుకొచ్చుకుని ఎవడు అడ్డం కూడా రాలేదు, అయినా ఈ రోజు కూడా వెళ్దామని మళ్ళా వెళితే 2 నెలలైనా అతను ఈ శరీరం అంతా పోయిందంట. అస్థి పంజరం ఉంది మంచం మీద, అలాగే క్రింద. అవి చూసి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళేసరికి అక్కడ ఒక బైబిల్ ఉంది. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఏముంది? బైబిల్. బైబిల్ చూసి అయ్యో పాప వీళ్ళు ఎవరో ప్రార్థనలు అయ్యి ఉంటారని అక్కడి నుండి ఆ బైబిల్ పట్టుకొని చూసి వాడి మనస్సాక్షి వాణ్ణి గద్దించింది. వాడి మనస్సాక్షి వాణ్ణి గద్దించి, ఎందుకో తెలుసా? వాని పేరు జోసఫ్ అంట. ఏం పేరు? ఇంకా మనోళ్ళే గదిట్టాడి పనులన్నీ చేసేది. జోసఫ్ అంట. చూసారా? అది చూసుకొని ఏం చేశారో తెలుసా? ఆ ఇద్దరి శవాల మధ్యలో ఉన్న బైబిల్ను చూసి వాడి మనసు అంట అలా కొట్టుకుందంట. మనసు ఏం చేసింది? గద్దించింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడంట. అయ్యా, బంజారా హిల్స్ పలాని రోడ్లో పలాని బంగ్లాలో 2 శవాలు, 2 ముసలు చచ్చిపోయి ఉన్నారు. అరే నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? ఉన్న విషయము చెప్పి, నేను దొంగతనానికి వచ్చానయ్యా, దొంగతనానికి వచ్చి దొంగతనం చేద్దామంటే ఇలా చనిపోయి ఉన్నారు. అరే నువ్వు మంచోని కాదయ్యా, నేను దొంగనే, కాకపోతే దేవుని గ్రంథం అక్కడ ఉంది. ఆ గ్రంథాన్ని చూడగానే నా మనస్సు ఎంతో గద్దించింది. సరే ఇప్పుడైనా వీళ్ళకి కాస్త న్యాయం చేద్దామని మీకు ఫోను. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చూసేసరికి వాడి మనసు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. ఈ వాక్యము ఏంటో తెలుసా? బండను బ్రద్దలు చేసే సుత్య వంటిది. ఆమె ఎలాంటిదమ్మా? బండను బద్దలు చేసేది. అంతేకాదు అగ్ని వంటిది. ఎలాంటిది? అగ్ని వంటిది. కాబట్టి ఎట్టకేలకు వాళ్ళందరూ అనుకున్నారట, ఫోన్లే అళ్ళోళ్ళని పిలిపించారు. ఎవరు చెప్పారు ఈ సంగతి? పలానోడు దొంగతనం చేయని పోయినాడు, వాడిని ఏమనొద్దయ్యా, వాడు చెప్పకపోతే ఇంకా సంవత్సరమైన మేము ఇక్కడికి వచ్చేవాళ్ళము కాదు. చూసారా? వాక్యాన్ని చూడగానే వాడి హృదయము మార్పు చెందింది. మార్పు చెందగానే దేవుడు వాణ్ణి శిక్షకు అప్పగించాలి. ఆ రోజు నుండి వాడు ప్రభువు బిడ్డగా మారిపోయాడు. చూసారా? కాబట్టి దేవుని ఎదుట నువ్వు నిలబడగానే ఇంక నువ్వు అబద్ధం చెప్పలేవు. ఎందుకని? భూమి ఆకాశాలను సృజించిన దేవుడే అక్కడ ఉన్నాడు. ఆయనకు తెలియకుండా మనం ఏమీ చేయలేం. కాబట్టి ఆయన దగ్గర ఒక సాక్ష్యము సంపాదించుకుందాం. ప్రభు బిడ్డలముగా ప్రభు మనల్ని చూడగానే ఒక సాక్ష్యం చెప్పాలి. మోషేను గురించి చెప్పాడు, యోబును గురించి చెప్పాడు, మరియమ్మను గురించి చెప్పాడు, సొలొమోను గురించి. ఎంతమంది అయ్యారమ్మా? 4 భక్తులు. ఇక 5వ వ్యక్తిని మనం చూస్తాం. దేవుని ద్వారా మంచి సాక్ష్యం పొందిన 5వ భక్తుడు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఒక నరుని మనవి వినిన
ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని అసలు లేనే లేదు. ఏంటి ఆ మనవి? యెహోషువ దేవునికి ఒక మనవి చేశాడు. ఏమనో తెలుసా? సూర్యుడా నీవు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో ఆగిపో. చూసారా అమ్మ, ఎవరు ఆగాలంట? చెప్పండి. ఇదేమన్నా జరిగే పనేనా? చెప్పండి, జరిగే పనేనా? దేవునికి సమస్తము సాధ్యం. కాకపోతే మనకు అనుమానం ఎక్కడో ఒక చోటు ఉండిద్ది. దేవునికి మాత్రము సమస్తము సాధ్యం. అందుకని యేసుప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని తెలుసా? మేము యుద్ధము పూర్తి చేసే వరకు సూర్యుడా నువ్వు ఆగిపోవాలి, చంద్రుడా నువ్వు ఆగిపోవాలి. సూర్యుడు ఆగాడు, చంద్రుడు కూడా. అబ్బా, ఎంత గొప్ప ప్రార్థనాపరుడు యెహోషువ జీవితంలో. అట్టి మనవి విన్న సందర్భము, దేవుడు విన్నటువంటి సందర్భం యెహోషువకు ముందు లేదంట, యెహోషువ తర్వాత కూడా లేదు. ఇదొక మంచి సాక్ష్యం. ప్రార్థన చేస్తే చెప్పాలి, ఏమాగిపోయాయి? సూర్య చంద్రులు ఆగిపోయారు. అద్భుతం అండి. యెహోషువ ప్రార్థనలో ఇంత శక్తి ఎలా వచ్చింది? ధ్యానం చేద్దాం. యెహోషువ ప్రార్థనకి ఇంత శక్తి ఎక్కడ వచ్చింది? చూడండి, యెహోషువ గ్రంథం, అందరు బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ వేకువని లేచినప్పుడు, అందరూ నాతో చెప్పండి, యెహోషువ వేకువని లేచినప్పుడు. యెహోషువ వేకువని లేచినప్పుడు. అందుకనే వేకువ కాలపు ప్రార్థన శక్తివంతమైనది. ఆమేన్. ఏ ప్రార్థన అమ్మా? ఏ ప్రార్థన? వేకువజామున. యెహోషువ గ్రంథంలో ధ్యానం చేస్తే పలుమార్లు వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? వేకువనే లేచి, ఉదయముననే లేచి. ఆ మాటలు చాలా చోట్ల రాయబడ్డాయి అమ్మా. అందుకనే చాలా మార్లు నేను చెప్తాను, అనేక మంది బోధకులు చెప్తారు, వేకువజామున ఏం చేయాలి? ఒక్కళ్ళు నోరు తెరుస్తారేమో చూడండి. వేకువజామున ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వేకువజాము ప్రార్థన ఎంతో శక్తివంతమైంది. యెహోషువ సూర్యుడిని ఆపాడంటే అర్థం ఏంటో తెలుసా? యెహోషువ వేకువనే లేచే అలవాటు ఉంది. వేకువనే లేచి ప్రార్థించి చూడు. ఒక నెల టైం పెట్టుకో, లేక 40 దినాలు టైం పెట్టుకో, లేక 30 దినాలు సమయం పెట్టుకో. ఛాలెంజ్గా వేకువజామున లేచి ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఎప్పుడు లేయాలమ్మా? మన ప్రియ ప్రభువారు కూడా ఎప్పుడు లేచాడో చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కడనే లేచి, ఇంకను చాలా చీకటి ఉండగానే, చూసారా ఎప్పుడు లేచాడు ఆయన? పెందల కడ లేచి ప్రార్థించటం అలవాటు చేసుకో. నువ్వు నీ బిడ్డలు దీవించబడుదురుగాక. ప్రార్థన చేస్తావు నువ్వు ఎప్పుడు తీరినప్పుడు, అది కుదరదు అమ్మా. నీకు డాక్టరు ట్యాబ్లెట్ ఇచ్చి ఉదయం ఒకటి చెప్పండి, మధ్యాహ్నం ఒకటి, 3 కలిపి ఒకసారి మింగు. ఏం ట్యాబ్లెట్లేగా, 3 కలిపి మింగితే ఏమైంది అమ్మా? ప్రమాదం. ఒక ఆయన చూడండి, మొర్దెకయ్య అని విజయవాడలో సేవకుడు, దొనకొండ బేతేలుపురం చర్చిలో పరిచర్య చేశాడు.
ఒకరోజు నా దగ్గరికి వచ్చాడయ్యా, మీ చర్చిలో వాక్యం చెబుతాను. మంచిదే. వచ్చి మైకు తీసుకొని వాక్యం చెప్తూ పడిపోయిండు. పడిపోయి చనిపోతే పెద్ద ప్రమాదం లేదు. ఎప్పుడైనా ఒకరోజు చెప్పండి, ఈ టైంలో ఎందుకంటారా, చచ్చిపోయే వారాలు ఇప్పుడు ఎందుకు చీకట్లు అంటారా? ఎప్పుడైనా ఒకరోజు మనం ఏమవ్వాలి? కానీ మందిరములో వాక్యం చెబుతూ పడి చనిపోతే ధన్యతే. నేను ఆయనకి వెళ్ళి చూసమ్మ చనిపోయాడేమో, అలాగే కళ్ళు మూసుకుని మళ్ళీ లేపితే లేచి అంటుండు, డాక్టర్ బలానికి ఒక టాబ్లెట్ వేసుకోమంటే నేను 3 వేసుకున్నాయ్యా, 4 వేసుకోవాల్సింది, ఇంకా తొందరగా పడిపోదు. డాక్టర్ చెప్పినట్టే మనము చెప్పండి వేసుకోవాలి. ఉదయం వేసుకోమంటే ఉదయమే వేసుకోవాలి, మధ్యాహ్నం ఒకటి వేసుకోమంటే మధ్యాహ్నమే, రాత్రికి ఒకటి అంటే రాత్రి, 3 కలిపి వేసుకుంటే. ప్రార్థన నీకు ఇష్టం వచ్చినప్పుడు లేచి 1 గంట చేస్తానంటే అది సరి అయిన క్రమము కాదు. దేవుడు ఒక సమయాన్ని చేసి చూపించాడు. యేసయ్య ఎప్పుడు చేశాడు? వేకువనే పెందల కడ ఇంకా చాలా చీకటి ఉండగానే లేచి ప్రార్థన చేశాడు. అది క్రమం. నీకు తీరినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలితము నువ్వు పొందలేవు. యెహోషువకున్న మంచి లక్షణం, వేకువనే లేచి ప్రార్థన చేస్తాడు. ఆమేన్. ఇక్కడున్న మనమందరము కూడా ఈ మంచి క్రమాన్ని కలిగి ఉందుముగాక. చూడండి, విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియాకు ఎహెజ్కేలుకు మధ్యలో ఉంటుంది నాన్న విలాప వాక్యములు. నీవు లేచి, ఎవరు లేయాలి అమ్మా? ఒకడి పని ఉండదు, నువ్వులే పని చేయి, నువ్వులే పని. ఈ నిద్రపోతాడు, ఏం లాభం? మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన, ఈ నిద్రపోతాడు, అది పని చెయ్యదు. ప్రభు ఏం చెబుతున్నాడు? వాక్యం ఏం చెబుతుంది? నీవు ఎవరు లేయాలి? ఎవరికి వాళ్ళే లేవాలి. నీవు లేచి రేయి మొదటి జామున ఏం చేయాలా? మొరపెట్టాలా. దేవునికి ఏం చేయాలమ్మా? నువ్వు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడు. అది అలాగే ఉంచే వాక్యం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా 33:3. నాకు మొరపెట్టుము, దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. దేవుడికి మొరపెడితే ఏమొస్తుందమ్మా? మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా, మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా, మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా, మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా, నాదు సహాయక నిన్ను ప్రేమించేదా, సాయమురాకున్నను ప్రేమించేదా, నాదు సహాయక నిన్ను ప్రేమించేదా, సాయమురాకున్నను ప్రేమించేదా, సర్వకాల సేవస్థానను సర్వకాల సేవస్థానను విడువక నిన్ను నా బలమైన దేవా, నా బలమైన దేవా, నా హృదయ అంతటితో నిన్ను నేనెంతో, నా హృదయ అంతటితో నిన్ను నేనెంతో, నిరతము ప్రేమించు మరి నిన్ను సేవించు దేవా, నా బలమైన మొర పెడితే దేవుని దగ్గర ఏముండొస్తుంది? ఉత్తరమిచ్చేదం. చదువు ఇప్పుడు. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కృమ్మరించునట్లు
దేవుని సన్నిధిని నీ హృదయము ఏం చేయాలమ్మా? కుమ్మరించడం అంటే నీళ్లు పొయ్యడం వేరు, కుమ్మరించడం వేరు. చెమ్ము నిండా నీళ్లున్నాయి, పొయ్యమంటే మెల్లగా పోస్తా. కుమ్మరించడం అంటే ఒకేసారి. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని అలా కుమ్మరించాలి. ఆయన సన్నిధిలో హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము నిమిత్తం ఆయన తట్టు నీ చేతులు ఎత్తుము. చేతులెత్తి ప్రభువును ప్రార్థన చేస్తే మనం ఆరాధించే ఆరాధ్య దైవం నీ వైపు చూచునుగాక. మొరపెట్టడం. యెహోషువ మొరపెడితే దేవుడు సూర్యుడిని ఆపాడు, చంద్రుణ్ణి ఆపాడు. అద్భుతమండి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటో తెలుసా? యెహోషువ ప్రార్థన చేస్తూ సూర్యు చంద్రులు ఆగిపోయారు. చెప్పుకున్నాం కదా, చదువుకున్నాను కదా, విన్నాము కదా. మనం ప్రార్థన చేస్తే కనీసం జ్వరమన్నాగాలి. ఆమేన్. ఏమాగాలి చెప్పాలి? జ్వరమన్నాగాలి. ప్రభువును అడుగు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవుడు సెలవిస్తున్నాడు. యెహోషువ జీవితంలో వేకువజాము ప్రార్థన ఎంతో ముఖ్యమైనది. ఇంకొక మాట అంటాడు చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. 24:15. తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, మీ పితరులు సేవించిన దేవుణ్ణి సేవించెదరో అమోరీయుల దేశమున సేవించెదరో మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింపగోరినా, చూసారా, నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాం. ఒక తీర్మానం, మీరెవరినైనా సేవించండి, నేనును నా ఇంటి వారును యెహోవానే. అద్భుతం. ఈ సాక్ష్యము మనలో ఉండాలి. ఆమేన్. మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రార్థన చేయకుండా నేను రానే అనాలి. నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన ఈ పూటకి ఏమొద్దులే, వెళ్దాం పదా. నువ్వు వెళ్తే వెళ్ళు, నేను మాత్రం ప్రార్థించండి ఒక్క అడుగు కూడా బయట పెట్టనని చెప్పాలి. ఇది సాక్ష్యం. యెహోషువలో ఉన్న మరొక ప్రాముఖ్యత ఏంటో తెలుసా? 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీ బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట, చెప్పండి అన్నమాట, నీ బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. చూసారా? అంటే ఏ మనుషుడంటే అమ్మా, ఎవరైనా నిలబడలే. మనుషుడైన వాడు ఎవడైనా నీ ఎదుట నిలువబడలేరు. ఎంత గొప్ప సాక్ష్యం. ఒకవేళ గొప్ప బలవంతుడు వచ్చి ఆయన ముందు నువ్వు పడిపోతావనంద లేదు, ఏ మనుషుడైనా సరే నీ ఎదుట నిలువలేరు. అద్భుతం. యెహోషువ ఇలా ఉదయకాలపు ప్రార్థనతో తనను తాను బలపరుచుకున్నాడు. ఆమేన్. ఆ తర్వాత క్రింద భాగంలో చదివితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రము ధ్యానం చేయి. యెహోషువలో చూడండి ఎన్ని మంచి లక్షణాలు. అమ్మా ఏం చేస్తుండంట? వాక్యాన్ని దివారాత్రం అంటే చెప్పండి, పగలు
ఎప్పుడు నీకు సమయం ఉంటే అప్పుడు వాక్యం చదువు. ఇది కూడా ఒక 30 దినాలు ఛాలెంజ్. మరి 40 దినాలు నువ్వు సమయం పెట్టుకొని చదివి చూడు, నా దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. బైబిల్ చదవడం అంటే దేవుడు నీతో మాట్లాడడం. ఆమేన్. ప్రార్థన చేయడం అంటే నువ్వు దేవునితో మాట్లాడడం. చూసారా, వాక్యం చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు, ప్రార్థన చేస్తే నువ్వు దేవునితో. కాబట్టి వాక్యం చదవాలి. ఎప్పుడెప్పుడు చదవాలి చెప్పండి? దివారాత్రం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక అమెరికా దొర వచ్చి ప్రార్థన పెట్టి, ఆయన అక్కడే ఉండి ఆ ఊర్లో చక్కగా సువార్తను చేస్తా ఉన్నాడు, పరిచర్య చేస్తుండు. కొన్ని రోజులకి ఆ ఊరికి కొత్తగా ఒక అతను వచ్చాడు. వచ్చి, అరే ఇక్కడ దొర ఉన్నాడే, ఏం చేస్తున్నాడంటే, అయ్యా ఆయన ఇక్కడ పరిచర్య చేస్తున్నాడు, పరిచర్య చేసి ఊరందరికీ వాక్యం బోధిస్తున్నాడు. వీడు కూడా రోజు ప్రార్థనకు వస్తూ ఒట్టి చేతులతో వస్తున్నాడు. ఒక వారం అయిన తర్వాత ఒక పాత బైబిల్ పట్టుకొని వస్తున్నాడు. ఏంటిదమ్మా? పాత బైబిల్. ఈ దొరగారు చూసి, అయ్యో పాపం బైబిల్ పాత పడిపోయిందని పిలిచి, అయ్యా నువ్వు బైబిల్ చదువుతావా? చదివి 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 బైబిల్ ఏమైంది? పాత పడ్డదయ్యా అని చెప్పాడు. బైబిల్ రోజు చదివితే ఏమవ్వాలి? అరిగిపోవాలి. ఆమేన్. బైబిల్ రోజు చదివితే పేజీలన్నీ నలిగిపోవాలి, బైబిల్ అంతా బాగా అరిగి పాతదైపోవాలి. ఆయన నమ్మి, చూడండి, ఇక ఆ పాత బైబిల్ అక్కడ పెట్టమని ఈ లోపలికి వెళ్ళి రూములోకి కొత్త బైబిల్ తీసుకొని అందులో ఒక 1000 రూపాయల నోటు పెట్టి, అమ్మా ఆదికాండం ప్రారంభంలోనే పెట్టాడంట. బైబిల్ ఆదికాండం ఏడుంటుంది? ప్రారంభంలోనే పెట్టి, అయ్యా ఇంకా రోజు ఈ బైబిలు చెప్పండి చదవమని చెప్పాడు. ఈడు మనోడు ఇంటికి వెళ్ళి వారం ప్రార్థనకు పోతే డబ్బులు ఇవ్వకుండా చెప్పండి బైబిల్ ఇస్తాడా? ఏమీ దొరయ్యన మంచోడు కాదని ఇంక అసలు ప్రార్థనకు పోవడమే మానుకున్నాడు. చూసారా, ప్రార్థనకి వెళ్ళడం మానుకున్నాడు. ఇంకా ఒక వారం పోయినాక ఈ దొరకు పాపం టెన్షను, నేను కొత్త బైబిల్ ఇచ్చాను, నేను బాగా చదువుతున్నాను, పాపం రావట్లేదని కబురు చేశాడంట. అయ్యా పలానా ఆయన రావట్లేదు, ఏంటి పిలవండి. వెళ్ళరే, నేను దొరగారు పిలుస్తున్నారని వెళ్ళకి వీడు మళ్ళీ కొత్త బైబిల్ తీసుకొని చెప్పండి ఆయన దగ్గరికి వచ్చాడు. రాగానే, అయ్యా ఏంది ఈ మధ్య జ్వరం అయ్యా, జలుబు అయ్యా, మనకున్నది ఇయ్యగా చెప్పేది, పులకరింతలయ్యా, ఒళ్ళు నొప్పులు అన్నీ చెప్పాడు. తర్వాత బైబిల్ చదువుతున్నా, రోజు చదువుతున్నా. ఏం చేస్తుండంట? ఆదికాండం చదివావా? ఈ రోజు మొదలు పెట్టినానడంట. ఎప్పుడు? ఏముందయ్యా దాంట్లో? ఏముంటది? ఆది యందు వాక్యం ఉంటుంది, వాక్యము దేవుని, ఇదేనా ఇంకేముండదు, ఇంకేమీ లేదా, అసలు ఏమీ లేదయ్యా. ఇట్లా ఇవ్వమని తీసి అట్లా ఆదికాండం దిగాను 1000 రూపాయల నోటు అట్లనే. వరి నేను చూడలేదయ్యా. మరి ఏం చేసావు ఇప్పుడు దాకా? ఏం చెప్పావు నువ్వు? రోజు బైబిలు చదువుతున్నానని చెప్పావు కదయ్యా. అయ్యా తప్పు అయిపోయిందయ్యా, ఇంక నుండి చదువుతా ఇట్లే, నీకు అసలు 1000 ఇవ్వను, కొత్త బైబిల్ కూడా. బైబిల్ చదవకపోతే దరిద్రం, గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ చదవకపోతే సైతాన్ నీ దగ్గర పక్కలు వచ్చి కూర్చుంటాడు, గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య ఒక గొప్ప దైవజనుడు కుమారునికి ఇంకో దైవజనుని కుమార్తెను చేసుకోవాలని పెళ్లి చూపులకు వెళ్ళారు. వెళ్ళి, అమ్మా సాయంకాలం అయ్యే కూర్చోబెడతారు కదా, పెద్దోళ్ళందరినీ పెళ్లి కుమార్తెను కూర్చోబెట్టారు. ఈ దైవజనుడు అడిగాడంటమ్మా, బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అన్నాడు. ప్రశాంతి, నిన్ను అడిగారు అట్లా? ఆ బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయని అడిగితే జవాబు చెప్పలే. మా అమ్మాయి బైబిల్ చదివింది, అది చదివింది, ఇది చదివింది అని చెప్పారు ముందు, కానీ ఒక్క ప్రశ్న వేశాడు, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? నాకు తెలియదు అనుకోను. పోనీ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? నాకు ఈ అమ్మాయి మాకొద్దు. సింపుల్గా పోయింది టెస్ట్.
బ్లడ్ టెస్ట్ ఇంజెక్షన్ తెచ్చి రక్తం తీసి ఏ గ్రూప్ ఈ గ్రూపు అయి పనిలా భలే పరీక్ష చేశాడు ఆయన. అమ్మ బైబిల్ ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? నాకు తెలియదు అంకుల్. నువ్వెవరి కుమార్తెవు? పాస్టర్ కూతుర్ని, సేవకుని కూతుర్ని. మరి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? నాకు తెలియదు. ఈ అమ్మాయి మాకు అన్ఫిట్, సరిపోనే సరిపో. అట్లా అడుగుతాడు అనుకుంటే 2-3 రోజులు బైహార్ట్ అన్న చేసుకొని చెప్పేదాన్ని కదా అనుకుందా అమ్మాయి. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా బైబిల్ చదవకపోతే దేవునిలో వర్ధిల్లలేము. ఆమేన్. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వాడును. బా, ధన్యత వచ్చింది. వాక్యం చదివితే ఏమొస్తమ్మా? ధన్యత, ధన్యత. వాక్యం బాగా చదవండి. చదువు వచ్చిన వాళ్ళు ఒకవేళ రాకపోతే బాగా ప్రార్థన చేయండి. గంటల తరబడి ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఇక 6వ భక్తుని మనం చూద్దాం. దేవుని ద్వారా సాక్ష్యము పొందిన 6వ భక్తుడు చూడండి. యోహాను సువార్త, లూకా సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. లూకా సువార్త 7:28. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడును లేడు. అబ్బా, ఎంతమంది కన్నారు స్త్రీలు? భూమి మీద ఉన్న వాళ్ళందరూ స్త్రీలు కన్నోళ్ళే కదా. యోహాను గురించి యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు. సాక్ష్యం ఏమనో తెలుసా? స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి గొప్పవాడు లేడు. చూసారా? స్త్రీలు కనిన వారందరిలో కల్లా యోహాను గారు గొప్పవాడు. నీకుందా ధన్యత? మనకు కూడా కొన్ని పేర్లు ఉంటాయి. ఊర్లే కల్లా చెప్పండి, ఆమెతోటి పోట్లాడే వాళ్ళు. చెప్పండి, నేను ఒక ఊరు వెళ్ళి ఆ ఊరి పేరు చెబితే కోపం వస్తుంది. వెళ్ళి, అయ్యా ఒక ఆమె మొన్నొచ్చి ప్రార్థన చేయటానికి రమ్మని పలానా అనగానే లబలబలబా నడుతుంది ఆమె. చూసారు ఆమెకి ఏం పేరు? వాళ్ళు అడుగుతారు, నాకు చెబుతారు, పెద్ద పెద్దగా అడుగుతుంది ఆమె. ఇదిగో ఇట్లా పోయా, అయినా నువ్వెందుకు ఆమె ఇంటికన్నా? చూసావా ఏమి సాక్ష్యం ఉందో? ఇక్కడ యోహాను గారికి ఏమి సాక్ష్యం? భూమి మీదనున్న స్త్రీలు కనిన వారందరిలో కల్లా యోహాను గొప్పవాడు. యోహాను వంటి వాడు ఎవడు? ఏంటి? మార్కు సువార్త చదవండి, 6వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త అమ్మా యోహాను సువార్త చదవండి, 5:35. రైట్. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న, చెప్పండి మా నోటితోటి, అయ్యా ఉదయం ప్రార్థన, ఇప్పుడు ప్రార్థన ఏం చెప్పామంటారా? అమ్మా అట్లా అనుకోకూడదు తల్లి. ఎన్ని మార్లు నాకైతే అసలు నిద్రపోదాం అనిపిస్తుంది. ఆమె ఏడే పండుకొని నిద్రపోవాలనిపిస్తుంది. అంత ఆనందంగా ఉంది ప్రభు సన్నిధిలో. ఆమె అక్కడ ఉంది చూడండి, యోహాను గురించి రాయబడిన మాట, అతడు మండుచు, చెప్పండి, ప్రకాశించుచు అన్నాడంట. మండడం అంటే మొన్ననే చెప్పుకున్నాం, బలిపీఠం మీద అమ్మా కట్టెలు ఉండాలి, అగ్ని ఉండాలి, బలి పశువు ఉండాలి. అది బాగా మండడానికి నూనె పోయబడాలి. అప్పుడు ఆ బలిపీఠం మీద మండుతూ ఉంటే ఈగలు కానీ, చెప్పాలి దోమలు కానీ ఆ యొక్క మంట దగ్గరికి రావు. ఒకవేళ వస్తే ఏమవుతాయి? కాలిపోతాయి. యోహాను గారంట మండుచు ప్రకాశించుచున్న దీపమంట. ఆమేన్. అద్భుతమండి. నువ్వు మండుతున్నావా? నీకు కూడా మంట ఉంటుంది. వాడు బాగుపడుతుండు. చెప్పండి, ఈ మంట వేరు.
ఈడు బాగుపడుతుండు, వాడట్టున్నాడు, ఇది ఒక మంట. ఈ మంటకు మందు లేదు. ఈ మంట కాదు, ప్రభువులో మండాలి. ఆమేన్. ప్రభువులో నువ్వు మండుతూ ఉండాలి. ఈ వెలిగించుచు మంట మండుచున్న స్టవ్ మీదికి ఈగలు రావయ్యా. ఆరిపోయిన స్టవ్ ఉందే, దాని మీదికి అన్నీ వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. మనము దేవునిలో మండుతూ చెప్పాలి, వెలిగించబడుతూ వెలుగుతూ ఉండాలి. అప్పుడు నిన్ను ఎవరు టచ్ చేయలేరు. టచ్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళకి ఏమవుద్దమ్మా? కాలుద్ది. అగ్నిని పట్టుకుంటే ఏమవుద్ది? అలా ఉండాలి. యోహాను గారు మండుచున్న దీపమంట. నువ్వు మండుతున్నావా? ప్రభు కొరకు మండుతున్నావా? మండితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. చూడండి, ఇంకో భక్తుని మనం చూస్తాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా, లేవి కుటుంబముదైన అహరోను యొక్క కర్ర ఏమైంది? చిగురించి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి కాయలు కాసింది. ఏం కాయలమ్మా? బాదము కాయలు. ఏం కాయలు? బాదం పప్పు విలువైందా, విలువలేందా? చెప్పండి. కేజీ మామిడికాయలు కొంటాం కానీ కేజీ బాదం పప్పు కొన్నారు ఎవరన్నా? ఎంత రేటు కదా? జాగ్రత్తగా వినండి. కేజీ ఇంకొక పప్పు కొంటాం, కందిపప్పు. బాదం పప్పు కేజీ ఒక 100 గ్రాములు, చెప్పండి 50 గ్రాములు, 200 తీసుకుంటా. ఎందుకని? అది ఎంతో చెప్పండి, విలువైనది. ఎంతో అంటే దేవుని దృష్టిలో మనము చెప్పాలి విలువైన వారము. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. అమ్మ, దేవుని దృష్టిలో మనము విలువైన వారు. బాదం పప్పే, అర్థమైందా? 5 కేజీలు మామిడికాయలు కొంటాం కానీ 5 కేజీల బాదం పప్పు కొనలేం. ఎందుకని? అది ఎంతో విలువ, రేటు. దేవుని దృష్టిలో నువ్వు నేను విలువే. అహరోను కర్ర ఏమైందంట? చిగురించి పుష్పించి ఫలించింది. ఆమేన్. గమనించండి, అక్కడ ఎన్ని కర్రలు ఉన్నాయి? 12 కర్రలు ఉన్నాయి. ఎన్ని కర్రలు? 11 కర్రలకు అసలు చిగురు లేదు, పువ్వులు లేవు, కాయలు దేవుని సన్నిధిలో ఉన్నా వాటికి ఏమీ లేవు. అహరోను కర్ర మాత్రమే ఏమైంది? చిగురించింది, పుష్పించింది, ఫలించింది. నువ్వు నేను మందిరములందరితో పాటు వచ్చినా మనం దేవునిలో ఏమవ్వాలి? చెప్పాలి, చిగురించాలి, పుష్పించాలి, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, పరిశోధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతో జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది. మనుషుల వైపు చూడమాక. వాళ్ళకేమి లేదు, వీళ్ళకేమి లేదు. నీ సంగతి ఏంటో నువ్వు చూసుకో.
11 కర్రలు, ఎలాంటి స్పర్శ లేదు. అవి కూడా మందిరంలోనే ఉన్నాయి, అవి కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాయి. కానీ ఒక్క కర్ర ఏమైంది? చిగురించింది, పుష్పించింది, బాదము కాయలు కాసింది. అహరోను కర్ర చిగురించింది, అది దేవుని యొక్క మందసములో పెట్టబడింది. ఆమేన్. మనం కూడా దేవుని రాజ్యములో ఉన్నతమైన స్థానములు ఉంటాం. చదవండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు. చూసారా అమ్మా, ప్రభు సింహాసనం దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. ఆమె ఆ ధన్యత పొందుకోవాలంటే అహరోను వలె, యోహాను గారి వలె, యెహోషువ వలె, చెప్పండి, యెహోషువ వలె, సొలొమోను వలె, మరియమ్మ వలె, మోషే వలె, యోబు వలె దేవుని దగ్గర ప్రత్యేకమైన సాక్ష్యము కలిగి ఉందుముగాక. అటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.